మనబడును నీ సన్నిధికి సర్వశరీరులు వచ్చెదరు ప్రభు మందిరము ప్రార్థనా మందిర మనబడును ప్రభు సన్నిధికి సర్వశరీరులు వచ్చెదరు కృతజ్ఞతాస్తుతులతో కృపాసనముని చేరెదము కరుణామయుని కొనియాడుచు కరుణామయుని శరీరులు వచ్చెదరు. రైట్లా అక్కడ ఆచరిస్తాం చదువుకున్నా కదా సార్ మీరు భాస్కర్లు అండి వచ్చేయండి లేదా సిస్టర్ రామాను వయసులో ప్రార్థించేద్దాం. పరిశుద్ధుగా జీవము గల దేవ జీవాధిపతి నాయన ఈ దినం ప్రభా నిశ్చయంగా నువ్వు నిర్ణయించిన దినమై ఉన్నది. అనేక సంవత్సరములు అనేక మాసములు ఆయన నీ ఎదుట ప్రార్థించి మొదలుపెట్టగా నువ్వు ఏర్పాటు చేసిన నీ యొక్క మందిరంలోకి అడుగుపెట్టబోతుంది. ఇదిగో నాయన నెహమ్యా గ్రంథం రాయబడినది, మానవులను మేము కట్టుకున్నట్టుకు పూనుకొనుచున్నాము. ప్రభావ పూర్తి చేసేవాడు నీవై ఉంది, లోపలికి వచ్చేవాడు నీవై ఉంది, మహిమని పంపువాడు నీవై ఉంది, ఆత్మనిచ్చేవాడు నీవై ఉంది, ప్రార్థన ఆలకించేవాడు నీవై ఉంది, విశ్వాసం ఇచ్చేవాడు నీవై ఉంది, కృప చూపువాడు నీవై ఉంది. ఇదిగో ప్రభావ మొట్టమొదటిగా మిమ్మల్ని లోపల ఆహ్వానిస్తున్నాం. మానవులైనా మేము అడుగు పెట్టి కాదు కానీ నాయన ఆత్మగా ఉన్న నీవు అడుగు పెట్టినప్పుడు సమస్త కార్యలు జరిగే నిశ్చయం యొక్క స్థలము అనేక మంది అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చే స్థలంగా అనేక మంది రక్షణ పొందుకోవడానికి ప్రభువా ఈ యొక్క మందిరమును చిరునామాగా మార్చమని ప్రాధాన్యపడుతున్నాను. నీ కృప నిరంతరం ఇక్కడ వచ్చండి. ప్రయాసంలో భారంతో నీ యొక్క సేవకుడి నిర్మాణం పూర్తి చేస్తుండగా అంతవరకు ప్రభావం నువ్వు చేసే సహాయాన్ని బట్టి నీకు పొందుతున్నాను, నువ్వు ఇచ్చిన జ్ఞానం బట్టి నీకు పొందుతున్నాను, నువ్వు సమకూర్చిన విధానం బట్టి నీకు పొందుతున్నాను. ప్రభావ నీవే యెహోవా ఈదేగా ఉంది సమస్తం సమకూర్చి ఇద్దరు నేను ఇక్కడ రావడానికి సహాయం దయచేస్తున్నాం. ప్రభావ నీ యొక్క సేవకులుగా మేమందరం కలిసి ప్రభావ మేము స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ ఈ యొక్క మందిరమును ప్రభు యేసు క్రీస్తు అని నామములో ప్రతిష్ఠిస్తూ ఉండగా కేవలం నీ ఆత్మ మాత్రమే సంచారం చేయాలి. నీ కెరూబులు ఇక్కడ ఉండదు కాక, శరాబులు ఇక్కడ ఉండదు కాక, సజీవ వాక్యం ఇక్కడ మండుచున్న అగ్నిగోళమనే ప్రభు విశ్వాస ఆత్మతోను మంటమండలికి సహాయం మేమందరూ మా పాదం ఇక్కడ గోపుతా ఉంది. ప్రభావ మాకన్నా ముందుగానే నీ యొక్క సమాధాన బుద్ధుడు నీ యొక్క మందిరంలో ఉన్నాడు మేము నమ్ముతున్నాము. ఇటు కృపను మా అందరికి ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ మరోస్తా స్థుతులు ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ యొక్క మందిరం ప్రతిష్ఠిస్తున్నాం. మందిరములు నాటబడి ఆవరణములో వర్ధిల్లెదం, ఆవరణములో వర్ధిల్లెదం. ఆశ్రయదుర్గం మన కోట, ఆశ్రయదుర్గం మన కోట, ఆదుకొను మన దేవుడు,
చేరుకొను మన దేవ శరీరులు వచ్చెదరు ప్రభు క్రీస్తునికి వధువుగా ప్రభు క్రీస్తునికి వధువుగా పవిత్రమైన ప్రేమతో పవిత్రమైన ప్రేమతో పరిశుద్ధ అలంకారములతో పరిశుద్ధ అలంకారములతో ప్రభువుని పూజింతును ప్రభువుని పూజింతును. ఇది కూడా సరళంగా సమస్తము మీరే నాయన తండ్రి. నాయన తండ్రి నేను ఈ స్థలంలో ఉండి నడిపించండి తండ్రి. దీనికరంగా ఆశీర్వాదకరంగా సమస్తమును జరిగించమని ఆయన ఈ నూతన మందిరమును మరొకసారి దీవించి ఆశీర్వదించి ఈ నామ మహిమార్థమై అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి గురించి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటున్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగింది. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించిందా. ప్రజలో రెండు మాట్లాడినాం దీని గురించి కిందకెళ్ళగైతే మాట్లాడుకున్నాం. మీరు జాగ్రత్త గమనించినట్లయితే ఇప్పుడు మనం మాట్లాడే 7 సంఘకాలాల్లో మొట్టమొదటి సంఘకాలము ఇప్పుడు మనం చదువుకునే లేఖ నుంచే ప్రారంభించబడింది. దాని ఒక్క అర్థం ఏంటంటే వధువు అక్కడి నుంచే ప్రారంభించబడింది. దాని ఒక అర్థం ఏంటంటే మొట్టమొదటి సంఘం అక్కడే కట్టబడింది. ఆ సంఘం నుంచి ఈ రోజు మనం అడిగిపోయిన ఈ సంఘం వరకు దేవుడు అన్ని కట్టుకుంటూ వచ్చాడు. దేవుడు మొదటి సంఘాన్ని ఆత్మలో కట్టాడు. అలాగే దేవుడు ఆ సంఘాన్ని కాయటానికి ఆత్మను పంపించాడు. అలాగే ఆ సంఘాన్ని తీసుకెళ్ళడానికి దేవుడు ఆత్మతో దిగి వస్తాడు. వాడు బెస్ట్